హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి అమ్మాయి మెట్రో చూపిస్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు ఖైరతాబాద్లో ఉన్న మన బడా గణేష్ని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మేమైతే అమీర్పేట నుంచి ఖైరతాబాద్కి అయితే మెట్రోలో వెళ్ళామండి. మాదాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అమీర్పేటలో మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మేమైతే అమీర్పేట నుంచి డైరెక్ట్ ఖైరతాబాద్కి అయితే బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఖైరతాబాద్ అయితే రీచ్ అయిపోయాము. చూసారా ఖైరతాబాద్లో ఎంతమంది జనాలు ఉన్నారో. మన బడా గణేష్ని చూడడానికి అండి వీళ్ళందరూ కూడా వచ్చింది. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. వీళ్ళందరినీ చూడగానే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చిందనమాట. యుగానికి ఒకళ్ళు కార్తీక చెప్తారు కదా, ఎవర్రా మీరంతా అని. అలా ఉన్నారండి. చూడండి ఇక్కడంతా డైరెక్షన్స్ ఇస్తారు. సో మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మెట్రో దిగంగానే కింద నుంచి అయితే క్యూ లైన్ స్టార్ట్ అవుతుందండి. మెట్రో దగ్గర నుంచి 500 మీటర్స్ ఏమో పడుతుంది అంతే. ఎండలైతే మామూలుగా లేదండి, అసలు బీభత్సంగా ఉంది. ఈరోజైతే చాలా ఎండ అనిపించింది. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి, పులుసన్నం చాలా బాగుంది. ఈ ఇయర్ వీళ్ళు పెట్టింది 70 ఫీట్ గణేష్ అంటండి, 70th యానివర్సరీ కూడా అంట. ఇక్కడైతే వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు, గ్లాస్లో కూడా వాటర్ పోస్తున్నారు భక్తుల కోసం. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే జాగ్రత్త అండి. ఆఫ్టర్నూన్ టైం అయితే అస్సలు తీసుకెళ్ళదు పిల్లల్ని, ఎండ ఎక్కువగా ఉంది కదా, వాళ్ళు తట్టుకోలేరు. నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ తీసుకెళ్ళడం బెటరు. తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ అండి, పిల్లలు తప్పిపోతున్నారు. మేము వెళ్ళేటప్పుడు అయితే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, ఎవరో ఒక పాప తప్పిపోయిందంట. కాస్త దగ్గరికి అయితే వచ్చేసామండి మనం వినాయకుడి దగ్గరికి. అంత దూరం నుంచి వచ్చి అలా వినాయకుడిని చూస్తుంటే ఆ ఫీలింగే వేరు అసలు. పేరుకి తగ్గట్టే బడా గణేష్ అన్నట్టు చాలా పెద్దగా అయితే ఉన్నాడండి గణేషుడు. మీ థింగ్స్ కానీ అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ జాగ్రత్త అండి, ఎటువైపు నుంచి ఎవరు వచ్చి తీసుకెళ్తారో తెలియదు. సో బీ కేర్ఫుల్. గోల్డ్ అలా క్యారీ చేసేవాళ్ళు. ఫోన్స్ కూడా జాగ్రత్తగా పట్టుకోండి, లాక్కెళ్ళిపోతారండి అసలే. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలని. ఫైనల్లీ ఈరోజైతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మా వారి వల్ల. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. మంగళవారం అయితే నిమజ్జనం అంటండి. సో ఈ లోపల ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మీరు ఎవరైనా చందా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చండి. ఇక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు తీసుకుంటున్నారనమాట వినాయకుడి చందా. చూడండి గణేషుడు ఎంత బాగున్నాడు అసలు, ఎంత హైట్గా ఉన్నాడు. సో మేమైతే బయట వచ్చేసరికి 12:42 అయితే అయ్యిందండి. 1 అవర్ అయితే పట్టింది మాకు.